దేవి శుభమే కావమ్మా ఓ దేవత దేవి శుభమే కావమ్మా శుభము శుభము తల్లి శుభమే ఓ బాలా ఓ దేవత అమ్మ తుమ్మాని జలతురేమో నీలవేణి కావమ్మ తుమ్మాని జలతురేమో నీలవేణి ఓ దేవత అమ్మ జంట మనరంజిల్లు కాపాడవమ్మ కాపాడవమ్మా అమ్మ పుత్ర సంతానము దయచేయవమ్మా పుత్ర సంతానము దయచేయవమ్మా నిన్ను నమ్మిన వారికి సొమ్ము కావమ్మా ఓ దేవత నమ్మిన వారికి సొమ్ము కావమ్మా ఓ దేవత అమ్మ ఏడు నీ పూజ ఏ మారమమ్మా సారిగా వీడు చేస్తుందే సమీపంలో తన భర్తగారి పెట్టినటువంటి నందావరము చేరి మహాతల్లి కావమ్మ దేవత ఆ నందవనమంతా కలదిరిగి విశాలమైనటువంటి స్థలమునందు ఆ పసుపు మహాతల్లి కావమ్మ దేవత పూజించినటువంటి పుష్పాలలో కోసి ఆ నందావరములో పురుడుకున్నది భగవంతుడా నేను కలగన్న ప్రకారము ఒకవేళ నా భర్త గారు గతించినట్లయినా నా కనిపెట్టినటువంటి ఈ నందావనములో నాకు నా భర్త గారికి అగ్నిగుండ సంస్కారం కావాలని తన మనసున కోరిక తలంచుకుని మహాతల్లి కావమ్మ దేవత ఈశాన్య భాగమునందు అగ్నిగుండానికి 3 చెట్లు తీసిందా మీద పూల భక్తి ఎర్రగన్నేరు పుష్పాలు 101 పుష్పము బంతి కట్టి గిరుల మీద పూల బంతి నిలిపి తన పతివ్రత ధర్మాన్ని ఆనబెట్టి నేను ఏ రోజు ఈ నందవనంలో అగ్నిగుండానికి వస్తాను ఆ రోజు దాకా ఈ పుష్పచందు వాడకుండా మక్కకుండా ఇదే ప్రకారముగా కలకలలాడుతూ ఉండాలని తన పతివ్రత ధర్మాన్ని ఆనబెట్టి కావమ్మ దేవత 16 సారిగా వెళ్ళు తీసి కోటను ఆ ఉత్తరపు ఇంటిలో 19 ధాన్యం రాజగోపించి రాజు మీద సారక వెళ్ళి దింపి మహాతల్లి కావమ్మ దేవత దీపధూప నైవేద్యం సమర్పించి కర్పూర కడ్డీలు వెలిగించి నారికేళములు అర్పించి కావమ్మ దేవత ఆ తెచ్చినటువంటి సారెలు తిరుపలహారముల అత్త సార తీసి వాళ్ళ అత్త చెల్లెమ్మకి ఇచ్చిందయ్యా తగ్గిన సారె ఒక్క కావిడి సామాను తీసి తన భర్త గారికి ఇచ్చినటువంటి ఆ కావిడి సామాను భర్తీ చేసి పక్కగా పెట్టి ఉన్నదయ్యా పసుపు కుంకాలతో సార పంచాలని మహాతల్లి కావమ్మ దేవత ఆ తెచ్చినటువంటి సార తీసి బిడ్డ సీతమ్మ సార పంచిందా ఎప్పుడు మొట్టమొదట పసుపు కుంకుమలతో వాళ్ళ ఆడబిడ్డ
సేతమ్మకు సారమంచి అటుపైగా బ్రాహ్మణ కన్యలు, రాసవర కన్యలు, వైశ్య కోమటి కన్యలు, కులవారి బెస్తలు ఈ ప్రకారమున ఉండదగిన వారికి సామర్ల కోట మొత్తము వేదమలేక సారవంచిందా మూడు రోజుల దాకా ముత్తైదు కన్యలకందరికీ జాతి మత భేదమనేది లేకుండా సామర్ల కోట మొత్తము సార మంచి కావమ్మ దేవత అటు పైగా అనుకున్నది భగవంతుడా గౌరీదేవి లోపల ఆచరించినటువంటి వారికి 100 ఏళ్ల ముత్తైదు బలం అంటున్నారే కానీ ఆ గౌరీదేవి లోపల ఆచరించి నేను 100 ఏళ్ల ముత్తైదుతనం పొందాలి ఆ లోపల ఆచరించాలన్నా నా ఇష్ట ప్రకారంతో నేను ఆచరించడానికి కుదరదే మా అత్త చెల్లెమ్మ ఉంటున్నది నాకన్నా పెద్దది నా తల్లి మా అత్త అయినటువంటి చెల్లెమ్మ దగ్గర పోయి ఆమె ఉత్తరం తీసుకుని అటు పైగా మనం ఆ గౌరీదేవి లోపల ఆచరించాలని మహాతల్లి కావమ్మ దేవత పరుగు బాటన బయలుదేరి వాళ్ళంత చెల్లెమ్మ వచ్చి వస్తుందా ఆమె అత్త చెల్లెమ్మను కరడ చూచిందా అత్త చెల్లెమ్మను కరడు చూచిందా మదండమే మాయత్త నీకు దండములో కమగౌరమ్మలు నోయవలనమ్మ అమనోముకు నా తల్లి సెలవీయవమ్మ భక్తి ద్వారము నోచుకుంటాను గౌరీదేవి లోపల ఆచరించిన 100 ఏళ్ల ముత్తైదుతనం కలుగుతుందని ఆశ కోరిక చేత వచ్చున్నానమ్మా నీవు గాని నాకు ఉత్తరం ఇచ్చినట్లయితే భక్తి శ్రద్ధల చేత గౌరీదేవి లోపల ఆచరించి 100 ఏళ్ల ముత్తైదుతనం పొందాలని ఆశ కోరిక చేత ఉన్నానమ్మా అమ్మా అమ్మా ఏమమ్మ కోడలా కలిసేవో అమ్మా ఈ వేళ లోపల నోపదో దేవా ఓ కావమ్మ సమయాన నోపుదో దేవా అట్లా చూచేటి పిల్లల నడిపి పోలకనే ఓ కావమ్మ చూడమ్మా ఈ సమయంలో ఎవరమ్మ వ్రతము చేయాలంటున్నావు నీ భర్త నా కుమారుడు పడమటిలో సాగు బ్రతుకుల్లో ఎవడే ఉన్నారు ఈ వేళ నోచిన చూచేది పిల్లల తల్లి పోరా తల్లి అయినా మనకు ఎవరమ్మ నోములు అచ్చిరాదమ్మా ఓ కావమ్మ
ఆడమని